ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి ఉదయమును యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును. ఆమేన్. ప్రభు నీకు కలిగినటువంటి సమస్తమునకును కూడా ఆయన కంచె వేసి క్షేమము నీకు అనుగ్రహించబోతున్నాడు. నా కుటుంబంలో కీడు జరుగుతుందేమో, నా కుటుంబంలో నష్టము వాటిల్తుందేమో, ఒకదాని తర్వాత ఒకటి కీడు జరుగుతూ ఉంది, మరణములు జరుగుతూ ఉన్నాయి, నష్టము జరుగుతూ ఉన్నాయి. ఏది ప్రారంభించినా కూడా దాంట్లో నష్టపోతూ ఉన్నాం. దీవెన లేదు, క్షేమం లేదు, ఆశీర్వాదం లేదు అని చెప్పేసి భావిస్తున్నావా? ప్రభు ఈ సమయంలో నీతో వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను నీకును నీ కుటుంబానికి నీకు కలిగిన సమస్తమును కూడా నేను క్షేమమును కలగచేయబోతున్నాను. యోబు యొక్క జీవితాన్ని, యోబు యొక్క ఆ యొక్క మాటలను మనం చదివినప్పుడు అక్కడ మనకు కనపడుతుంది, యోబు కలిగిన దాని చుట్టూతా కూడా దేవుడు క్షేమముగా సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే యోబు వేకునే అరుణోదయమున లేచి యెహోవాకు బలి ఇచ్చి ప్రార్థన చేసేవాడు. తన పిల్లలను, తన కలిగినటువంటి సంపదను, పొలమును కావచ్చు, తనకున్నటువంటి పశువులు కావచ్చు, వాడి చుట్టూ కూడా కంచె వేసి కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయడం ద్వారా ఆయన ఏదైతే బలి ఇస్తున్నాడో ఆ రక్తమే అతను కలిగి ఉన్న దాని చుట్టూతో కూడా కంచె వలె, ప్రాకారం వలె ప్రొటెక్షన్ కలిగించే విధముగా ఉంది. గమనించండి. అదేవిధంగా మీకును మీ ఇంటిని మీకు కలిగిన దాని చుట్టూతో కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము కంచెగా ఉండి ఏ దుష్టుడు కూడా మీ కుటుంబం మీద పడుకోకుండా, ఏ కీడు మీకు కలగచేయకోకుండా యేసుక్రీస్తు రక్తము మీ చుట్టూ కూడా ప్రాకారం వల్లే ఉండి మిమ్మల్ని భద్రపరచబోతున్నది, మీకు క్షేమము కలగబోతున్నది. ఆమేన్. అంటే మీరు ప్రతిరోజు కూడా వేకుజామునే లేచి ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను, నా ఇంటిని కూడా మీరు కాపాడండి, ఏ కీడు రాకోకుండా, ఏ శోధన కూడా కలగకోకుండా కాపాడండి ప్రభువా అని చెప్పేసి మీరు ప్రతిరోజు అడుగుతుండగా నిశ్చయంగా మీరు పనిచేస్తున్నటువంటి స్థలంలో మీరు క్షేమమును చూస్తారు. అదేవిధంగా ఘనతను, పేరును ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. మీ పిల్లలు ప్రయాణాలలో, మీ పిల్లల చదువులలో ప్రభు క్షేమమును, కాపుదలను అనుగ్రహిస్తారు. మీ కుటుంబము చుట్టూ కూడా దేవుని కంచె ఉంటుంది. ఏ తెగులు, ఏ వ్యాధి కూడా, ఏ దుష్టుడు కూడా మీ గుడారంలోనికి ప్రవేశించకుండా దేవుని బలమైన కాపుదల, భద్రత మీరు అనుభవించబోతున్నారు. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? ప్రభా మీకు స్తోత్రములు, మీరు అద్భుతమైన వాగ్దానం మాకు దయచేసినందుకు వందనములు. యోబును తనకు కలిగిన దాని చుట్టూతో కూడా మీరు కంచె వేసి కాపాడి క్షేమమును కలగ చేసిన విధముగా యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబము చుట్టూతా, తన చుట్టూతా యేసులో కంచె వేయబడును గాక, క్షేమము కలుగును గాక. ఈ దినము నుంచి వారి ఇంటికి, వారు కలిగి ఉన్నటువంటి సమస్తమునకు క్షేమము కలుగును గాక. ఈరోజు ప్రభా వారు చేసిన ప్రతి పనులలో, వ్యవసాయములలో, చేతి పనులలో, ఉద్యోగములలో, వ్యాపారములలో ఆశీర్వాదము, క్షేమము, దీవెన కలుగును గాక. వారి పిల్లలకు యేసు నామములో క్షేమము కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ దినము నుంచి కీడును చూడకుందురు గాక, నష్టమును చూడకుందురు గాక. యేసుక్రీస్తు నామములో అపాయమును చూడకుందురు గాక. క్షేమము వీరి ఇంటిలో, వీరు కలిగిన ప్రతి దాంట్లో క్షేమముని చూచుదురు గాక అని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నుంచి మీరు దేవుని యొక్క క్షేమమును, ఆశీర్వాదమును చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.